మేము ఎంత త్వరగా డబ్బులు సంపాదిస్తే మా తల్లిదండ్రులు అంత తొందరగా వాళ్ళు రిటైర్మెంట్ చేసి వాళ్ళని సుఖపెట్టాలనే ఉద్దేశంతో అతి త్వరగా చదువులు మానుకోవడం జరిగింది. నేను స్టార్టింగ్ 1996 ఆగస్టు 22వ తారీఖున కేవలం ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీలో 25 రూపాయలకి జాబ్ చేయడం జరిగింది. అనివార్య కారణంలో చేయి దెబ్బ తగలటం వల్ల మారటం క్రమేపీ దాదాపుగా 10 రకాల ఉద్యోగాలు మానుకోవడం జరిగింది. చివరికి 1999 ఆగస్టు 27వ తారీఖున కేవలం ₹1,00,000 పెట్టుబడితోటి ఒక ఫర్టిలైజర్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. అంచెలంచెలుగా ఎదుగుతూ నేర్చుకుంటూ రైతుల ద్వారా ఏ ప్రోడక్ట్ ఏ పైరుకి ఉపయోగపడుతుందో తెలుసుకుంటూ ఈ రోజుకి 2023 మే 31వ తారీఖుకి నా యొక్క ఫర్టిలైజర్ జర్నీ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఆ టైంలో కానీ దానిలో ఫర్టిలైజర్ షాప్లో నేను చాలా అనుభవించాను. ఇన్కమ్ పరంగా, లగ్జరీ పరంగా, టూర్స్ పరంగా, ప్లస్ అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. కానీ ఏదో అసంతృప్తి. ఎందుకు? నా అసంతృప్తికి కారణం ఫర్టిలైజర్ షాప్ డివిజన్ అంటే కేవలం 5 నెలలు మాత్రమే సీజన్ ఉంటుంది, మిగతా 7 నెలలు ఖాళీ. ఈ ఖాళీ నాకు నా మనసుకి సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకుండా పోతుంది. ప్రతిరోజు ఆలోచించేవాడిని, ఇది కాదు మన లైఫ్. నా లైఫ్ 365 డేస్ వర్క్ చేయాలి, ప్రతిరోజు వర్క్ ఉండాలి. నాకు 5 నెలలు కష్టపడి 7 నెలలు ఖాళీగా ఉండమంటే నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. ఆ టైంలో నేను వ్యవసాయం చేయాలి, నాకున్న అనుభవంతో వ్యవసాయం చేసి మిరపతోట 10 ఎకరాలు మిరపతోట వేస్తే ఆ టైం వేరుగా ఉంటుంది, మనందరికీ తెలుసు. క్షణం ఖాళీ ఉండదు. ఆ నిర్ణయం ఎంచుకునే సమయంలో నాకు ఒక రోజున వెస్టేజ్ ఆఫర్ రావడం జరిగింది. మా అప్లైనర్స్, మెంటర్స్ ఇద్దరూ కూడా నా షాపుకి రావడం జరిగింది. వెస్టేజ్ గురించి వివరించడం జరిగింది. అప్పుడు నిర్ణయించుకున్న వెస్టేజ్ని చేస్తే వెస్టేజ్ చేయాలి. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం క్వాలిటీ ఉంది. నా ఫర్టిలైజర్ పరంగా నాకు సపోర్ట్ చేసే బిజినెస్కి క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయి, అగ్రి ఐటమ్స్ ఉన్నాయి. అగ్రిలో మనం చేయాల్సింది ఏంటంటే రైతు సాటిస్ఫాక్షన్. రైతు ఎప్పుడైతే సాటిస్ఫాక్షన్ అవుతాడో మనకి డబ్బు ఇన్కమ్ వస్తుంది. రెండోది, వాళ్ళ చేనికి వెళ్ళి మనం చూసినప్పుడు రైతులో మన వాళ్ళ పంట నాణ్యతగా ఉండి వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఆహ్వానిస్తారో మనకి డబ్బుతో పని లేదు, వాళ్ళ కళ్ళలో ఆనందం చాలు మనకి. ఫస్ట్ పాయింట్. రెండోది క్వాలిటీ ఉంది, రెండోది ఆదాయం ఉంది, ప్లస్ ఆరోగ్యం ఉంది. ఈ 3 తెలుసుకున్న వెస్టేజ్లో తెలుసుకొని ఆ క్షణమే ఇమీడియట్గా ఐడి తీసుకోవడం జరిగింది. ఐడి తీసుకున్న క్షణం నుంచి ఈ సిస్టమ్ని ఫాలో అవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా సిస్టమ్ని నేర్చుకుంటూ అవలంబిస్తూ రోజు టీం మామూలు హోమ్ మీటింగ్ జరుపుకుంటూ ఫీల్డ్ వర్క్ చేస్తూ ప్రతిరోజు కూడా నేను జాయిన్ అయినటువంటి రోజు నుంచి ఈ రోజు కూడా నేను చేస్తున్నటువంటి పని అదే. దానివల్ల జరిగినటువంటి మనకి రిజల్ట్స్ మీకు తెలుసు. కేవలం 4 నెలల్లోనే ₹1,09,000 ఇన్కమ్ తీసుకొని ఫస్ట్ ఐపీఎల్గా ముందు సెలెక్ట్ అవ్వడం జరిగింది. రెండోది, నేను నేర్చుకుంటూ ప్రతి ఒక్క రైతుకి కూడా అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో మెళుకువలు నేర్పిస్తూ వాళ్ళని వెస్టేజ్ బిజినెస్లో పార్ట్నర్ని చేయడం అలవాటు చేసుకున్నాను. ప్రతి రైతుకి కూడా మంచి ప్రోడక్ట్లు వాడటం వల్ల వాళ్ళు పొందే ఆనందం మన యొక్క డబ్బు ముందు బలాదోరు, అవునా? అందువల్ల ప్రతి రైతు యొక్క ఆనందం చూస్తూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాను. రెండోది, ఇక్కడ నాకు స్టేజీ మీద ఒక్కొక్క ప్రమోషన్కి ఒక్కొక్క టైం అడిగారు. యూసీడీ అయితే ఒక ½ అన్ అవర్ టైం ఉంటుందని చెప్పడం జరిగింది ఒక మీటింగ్లో. ఆ మీటింగ్ టైం వినియోగించడం కోసం 6 నెలలు తెలుసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చేయాల్సింది నేర్చుకున్నది ఒకటే. ఫస్ట్, మనకి ఇక్కడ ఎవరు బాస్ లేరు, ఉన్నారా? మీ అప్లైని ఎవరినన్నా పలానా టైంకి వెళ్ళమని చెప్తున్నారా? లేదు. అది మాకు బాగా నచ్చింది. బాస్ లేకపోతే మనకేముంటుంది? స్ట్రెస్ లేదు, అవునా? రెండోది, మనకు వచ్చేసరికి రైట్ యువర్ ఓన్ చెక్. ఎవరు చెక్ వాళ్ళు రాసుకోవచ్చా లేదా? మీకు ఈ నెల ఇన్కమ్ ఇంత కావాలంటే అంత సంపాదించే సౌకర్యం వెస్టేజ్లో ఉంది, అవునా? మీరు 10,000 సంపాదించాలనుకుంటే 10,000 వర్క్ చేయండి, 50,000 వర్క్ చేయాలంటే 50,000 వర్క్ చేయండి, 1,00,000 సంపాదించాలంటే 1,00,000 వర్క్ చేయండి. మీ ఇష్టం. మీరు ఏది కోరుకుంటే అది బలంగా ఇవ్వడానికి మన వెస్టేజ్ సిద్ధంగా ఉంది. ఆర్ యు రెడీ?
లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లో కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి. అంటే ఒక 2 నెలలు 3 నెలలు వర్క్ చేసి నిద్రపోయి 6 నెలలు వర్క్ చేస్తే కుదరదు. రోజు వర్క్ చేయాలి. రోజు లీడర్ అయిందాక సేల్స్ మ్యాన్గా మారాలి. లీడర్ అయిందాక సేల్స్ మ్యాన్గా మారాలి. మారినప్పుడే మనకి సక్సెస్ సాధించవచ్చు. రెండోది, ప్రతిదీ హోమ్ మీటింగ్, వీక్లీ మీటింగ్, టీమ్ మీటింగ్, వీక్లీ సెమినార్, మంత్లీ సెమినార్, ప్రతి ఒక్క మీటింగ్కి హాజరవుతూ ఉంటేనే, మనం నేర్చుకుంటేనే ఏదైనా సాధించవచ్చు. అవునా? ఈ కన్సిస్టెన్సీ గురించి ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఒక విశ్వ అనే ఒక అందమైన అబ్బాయికి ఒక అందమైన భార్యని మ్యారేజ్ చేశారు. విశ్వ ఎక్కడ? బయట ఉన్నాడా? సరే, ఇద్దరు అన్యోన్యంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అవునా? ఒకరోజు విశ్వ భార్య వచ్చి ఏమండి 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 అని వచ్చింది. ఏంది అన్నాడు. ఏమండి నాకు 3 months ప్రెగ్నెన్సీ అండి అంది. వెరీ గుడ్, బాగానే ఉంది కదే, బాగానే ఉన్నారు కదా అంటే, లేదండి నేను ఇప్పుడే నాకు పిల్లలు అవసరం లేదు, నేను అబార్షన్ చేయించుకుంటానని, మనకు చాలా లైఫ్ ఉంది కదా, ఎంజాయ్ చేద్దాం అన్నారు. సరే, అందమైన భార్య అడిగింది, ఏం చెప్తాడు? నో చెప్తాడా? చెప్పరు. సరే కానీ నీ ఇష్టం అన్నాడు. అబార్షన్ చేయించుకుంది. మరలా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నారు. మరలా 1 year అయింది. మరలా దీనంగా వచ్చింది భర్త దగ్గరికి. ఏమండి నాకు మళ్ళా 3 నెలల ప్రెగ్నెన్సీ అండి అంది. సరే ఏం చేద్దాం అన్నాడు. నాకు ఇంకా లైఫ్ ఉందండి, బాంచి మనం ఎంజాయ్ చేయాలి అంది. సరే నీ ఇష్టం అన్నాడు. మరలా అబార్షన్ చేయించుకుంది. మరలా లైఫ్ బాగానే గడిచింది. 1 year అయింది. మరలా ఈసారి ఆనందంగా వచ్చింది. ఏమండి ఏమండి నాకు 3 నెలలండి అంది. అయితే ఏం చేద్దాం అన్నాడు. ఏమండి ఏమండి త్వరలో మనకు బిడ్డ పాప బాబా పుట్టబోతున్నాడండి అంది. అదేంది 3 నెలలు అన్నావు, త్వరలో ఎట్ట పుట్టబోతాడు బిడ్డ పాపని? అదేందండి, ఫస్ట్ 3 నెలలు వచ్చిందా, తర్వాత 3 నెలలు వచ్చింది, 6 నెలలు అయినాయా, ఇది 3 నెలలు 9 నెలలు అయినాయా, మరి పుట్టాడు కదండి బాబు పాప అంది. ఏమే పిచ్చిదానా, అలా పుట్టరు. 3 నెలలు 3 నెలలు 6 నెలలు 6 నెలలు 3 నెలలు 9 నెలలు కంటిన్యూగా ఉంటే బిడ్డ పుడతాడు. అర్థమైందా? అందువల్లే మన వెస్టేజ్ కూడా మీరు కంటిన్యూస్ వర్క్ చేస్తే రిజల్ట్స్ వస్తుంది. అర్థమైందా? ఇలా గ్యాపులుగా ఇస్తే రిజల్ట్ రాదు. అందువల్ల మన వెస్టేజ్ ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా చేయాలి, కన్సిస్టెన్సీ ఇన్కమ్ పొందాలి. దట్ ఈజ్ వెస్టేజ్. విష్ యు వెల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.